హాయ్ ఫ్రెండ్స్, చదువుతున్నారా? ఇక్కడ వరకు వచ్చింది మన ప్రిపరేషన్. సిలబస్ కంప్లీట్ అయిందా? ప్రాక్టీస్ చేస్తున్నారా? మనం ఇది మెథడాలజీలో బోధన అభ్యసన ప్రక్రియలోని 3 అంశాలలో లేనిది. బోధన అభ్యసన ప్రక్రియలోని 3 అంశాలలో లేనిది ఏది? ఉపాధ్యాయుడు. ఇక్కడ ఇంకేమి లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనంలో మనకు ఉపాధ్యాయుడు అనేది లేనిది. బోధన అభ్యసన ప్రక్రియలో అది. నెక్స్ట్, బోధన అభ్యసన ప్రక్రియలో ఒకదానిపై మరి ఒకటి ఆధారపడి ఉండే అంశాలు. బోధన అభ్యసన ప్రక్రియలో ఒకదానిపై మరి ఒకటి ఆధారపడి ఉండే అంశాలు ఏంటి? లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం. లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం. పరీక్షకు చెందకుండా నికషకు మాత్రమే చెందిన అంశం ఎంపికను నిర్వహించడానికి పరిమితం చేస్తారు. నికషం పరీక్ష